మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హలో ఎవ్రీవన్, చూడండి మ్యాథ్స్ బేసిక్స్ అంటే చాలా మంది వర్రీ అవుతూ ఉంటారు, అవునా? సో బేసిక్స్లో మనకి ఏంటి అంటే ప్రాసెస్ అయితే చేస్తారు చాలా డెప్త్గా, బట్ ఫైనల్ ఆన్సర్ రైట్ రాంగ్ అనే క్లారిటీ అనేది స్టూడెంట్స్లో మిస్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 99% వాళ్ళ ఆన్సర్ రైట్ అని, 1% వాళ్ళది రైట్ రాంగ్ అని డౌట్ఫుల్గా వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మ్యాథ్స్ బేసిక్స్ చాలా క్లియర్ కట్గా ఎలా చేయాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో x+1 = 0 అనేది మనకేంటి ఒక ఈక్వేషన్, అవునా? ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏం కావాలి? ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ క్లియర్గా చూడండి, మనకి ఎక్స్ మాత్రమే కావాలి, అంటే ఈ +1 వద్దు కదా, కాబట్టి ఎక్స్ యాస్టీస్గా ఉంచాను, ఈక్వల్ టు యాస్టీస్ 0 యాస్టీస్. నేను చేంజ్ చేస్తుంది ఏంటి ఇక్కడ? జస్ట్ +1 అంటే వెళ్తే ఏమవుతుంది? -1 లాగా చేంజ్ అవుతుంది. x = 0 - 1 అంటే ఎంత? -1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ = -1. సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, -1 100% రైట్ అని మనకి ఎలా తెలుస్తుంది, అవునా? సో మీకోసం క్లియర్గా చూడండి, ఈక్వల్ టు మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ కూడా అదే ఉండడం కదా ఈక్వల్ టు అంటే. క్లియర్గా చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? x+1 = 0 కదా, ఇది కదా గివెన్ క్వశ్చన్. రైట్ సైడ్లో ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ కూడా నాకు ఏం రావాలి? ఈక్వల్ టు 0ని రావాలి. కాబట్టి ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1. ఓకే, -1 +1 అనేది యాస్టీస్. చూడండి, -1 +1 ఏమవుతుంది? 0 = 0 వచ్చింది. కాబట్టి మనం చాలా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు 100% -1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రకంగా మ్యాథ్స్ ఎలా నేర్చుకోవాలి అంటే, మనం ఒక స్టెప్ రాసేది 100% రైట్ రాంగ్ మనకు తెలిసి ఉండాలి, అంతే తప్ప కీ పేపర్లో చూడడము, మళ్ళీ సొల్యూషన్ అనేది చెక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ అనవసరం అనమాట. చేసే ప్రాసెస్ చాలా క్లియర్ కట్గా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఇక్కడ ఏంటి? x+1 = 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏం వచ్చింది? నాకు -1 వచ్చింది. x - 1 = 0 వచ్చినప్పుడు మనకి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇప్పుడు చూడండి, x - 1 = 0. నాకు ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ యాస్టీస్గా ఉంచాను, ఈక్వల్ టు యాస్టీస్ 0 యాస్టీస్. -1 అంటే ఏమవుతుంది? +1 లాగా మారుతుంది. x = హౌ మచ్? 0 + 1 మీన్స్ 1. ఓకే, సో x+1 = 0 వచ్చినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏమో -1 వచ్చింది, ఇప్పుడేమో మనకు ఎక్స్ వాల్యూ ఏమో +1 వస్తుంది, అవునా? నెక్స్ట్ క్వశ్చన్స్ క్లియర్గా చూద్దాం. 2x - 1 = 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? ఇవి 2 డిఫరెంట్ క్వశ్చన్స్. చూడండి, మనం ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చేసామా అనేది ఇంపార్టెంట్ కాదు, ఒక క్వశ్చన్ని డిఫరెంట్ వేస్లో మనకి ఇస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, -x = 1 అయినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇది కూడా క్వశ్చనే, అవునా? ఎక్స్ వాల్యూ ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ -x/2 = 1 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? ఓకే, +x/2 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? x/2 = -1 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? అంటే సింగిల్ క్వశ్చనే జస్ట్ మనం సైన్స్ చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చే ఎక్స్ వాల్యూ ఏంటి, అది 100% రైట్ ఆ రాంగ్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఎలాంటి క్వశ్చన్స్ అయినా చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ 2x - 1 = 0 కదా, అవునా? 2x - 1 = 0 అయినప్పుడు నాకు కావాల్సింది ఎక్స్ కావాలి, కాబట్టి ఎక్స్ ఇక్కడ ఉంది, 2x కదా, ఈ 2x యాస్టీస్గా ఉంచేస్తాము, ఈక్వల్ టు యాస్టీస్ 0 యాస్టీస్. -1 అటు పోతే ఏంటి? +1 అవుతుంది, ఎందుకంటే మనకి -1 అవసరం లేదు కదా, ఎక్స్ ఫ్యాక్టర్ మాత్రమే మనకు కావాలి. 2x = 0 + 1 అంటే ఎంత? మనకి 1 కదా, 1. ఓకే, నెక్స్ట్ x = ఏమవుతుంది? 1/2. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? మీన్స్ x = 1/2. నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ మనకి x యొక్క సైన్ చేంజ్. ఇక్కడ +2x ఉంటే ఇక్కడేమో -2x ఇచ్చాడు, అవునా? సో ఫస్ట్ మనకి ఎక్స్ ఫ్యాక్టర్ కావాలి, మనకి ఏదైతే కావాలో అది లెఫ్ట్ సైడ్ అలాగే ఉంచండి. ఎక్స్ కావాలి కాబట్టి -2x యాస్టీస్గా ఉంచుతున్నాను, ఈక్వల్ టు యాస్టీస్. నెక్స్ట్ 0 యాస్టీస్, +1 అటు వెళ్తే ఏమవుతుంది? -1 లాగా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ -2x = 0 - 1 అంటే ఎంత? -1 కదా. ఓకే, మైనస్ క్యాన్సిల్, x = హౌ మచ్? 1/2. సో చూడండి, క్వశ్చన్స్ డిఫరెన్స్గా ఇచ్చాడు మనకి ఇక్కడ, అవునా? కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఫైనల్గా 1/2 అనమాట. మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అని మీరు కనుక చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్, x = 1/2 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో కావాలంటే చూడండి, 2x - 1 = 0 కదా, ఒకసారి చూద్దాం. సో 2x - 1 = 0 అంటే ఎక్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది? 1/2 కదా. 2 of 1/2 - 1 = 0.
2 క్యాన్సిల్, 1 - 1 ఈక్వల్ టు చూడండి 0 ఈక్వల్ టు 0 వచ్చింది కదా. సో ఈ రకంగా ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు నేర్చుకుంటున్నారో ఒక కాన్సెప్ట్ని, అప్పుడు ఎప్పుడు కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 4x + 5/6 ఈక్వల్ టు 1. అవునా, క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇక్కడ కూడా మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ. ఎలా ఫైండ్, ఎక్స్ కావాలి కాబట్టి 4x అనేది లెఫ్ట్ సైడ్ యాస్టీస్గా ఉంచండి. 4x ఈక్వల్ టు ఓకే 1 యాస్టీస్ ప్లస్ 5/6 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, -5/6 కదా, -5/6. 4x ఈక్వల్ టు 6 1 6 కదా, అవునా, 6 - 5 అంటే 1/6. సో x ఈక్వల్ టు హౌ మచ్, 1/4, 6 24. ఓకే, సో క్లియర్గా చూడండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 24 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. కానీ మనకి ఇక్కడ 2 ఎక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి, ఒకటేమో 2x ఉంది, ఇంకోటేమో x/5 ఉంది. కాబట్టి ఎక్స్ ఫ్యాక్టర్స్ అన్ని వన్ సైడ్ రాయండి. 2x నేను లెఫ్ట్ సైడ్ ఉంచాను, -x/5 రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే +x/5. ఓకే, ఈక్వల్ టు 1 యాస్టీస్ -10 వెళ్తే ఏమవుతుంది, +10 లాగా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. సో మనకి ఎక్స్ అనేది కామన్గా తీస్తే, లేదంటే డైరెక్ట్ చూడండి, 5 2 10, 10 + 1 ఎంత 11. సో 11x/5 ఈక్వల్ టు హౌ మచ్, 11, 11 క్యాన్సిల్, x ఈక్వల్ టు హౌ మచ్, 5. ఓకే, సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాము అనేది కూడా ఎవరికైనా డౌట్ ఉంటే, సో మ్యాథ్స్ బేసిక్స్ అనమాట. మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ అది తెలిస్తేనే మనం ఇక్కడ ఇది అప్లై చేయగలం. ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ ఏంటి, ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటి, క్యాన్సిలేషన్ అనేది కొంతమంది ఏం చేశారంటే స్టూడెంట్స్ మన దగ్గర ఉంటారు కదా. సో అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఎట్లా అంటే చూడండి, ఈ 11 ఇక్కడ ఉంది కదా, ఈ 11 క్యాన్సిల్ చేయకపోక, సో 11x ఈక్వల్ టు 1/11 ఉంటే ఈ న్యూమరేటర్ది ఈ డినామినేటర్ది కొంతమంది క్యాన్సిల్ చేస్తారు, అది రాంగ్. న్యూమరేటర్కే క్యాన్సిల్ చేయాలి, డినామినేటర్లో ఉంటే డినామినేటర్లోనే క్యాన్సిల్ చేయాలి. ఇవన్నీ మ్యాథ్స్ బేసిక్స్ అనమాట. బేసిక్స్ 100% క్లియర్గా ఉంటేనే సో క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేయగలం. ఓకే, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, x ఈక్వల్ టు 5. ఇంత ప్రాసెస్ చేసాం. ఓకే, ఈ x ఈక్వల్ టు 5 రైట్ ఆర్ రాంగ్ అని మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ చేయాల్సింది ఏంటి, సబ్స్టిట్యూషన్ అనమాట. ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వస్తేనే మీకు వచ్చిన వాల్యూ అనేది రైట్ అన్నట్టు. ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే.